2026 డిసెంబర్ లోపల ఇండియన్ ప్రైమ్ మినిస్టర్గా యోగి ఆదిత్యనాథ్ రావటం జరుగుతుంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వటం జరుగుతోంది. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున రాశి వారికి గురు భగవానుడు యోగిస్తున్నారు. తృతీయ స్థానంలో కేతు యోగిస్తున్నాడు. శుక్రుడు బుధుడు యోగిస్తున్నారు. ఈయన సప్తమ స్థానంలో శుక్రుడు బుధుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. మీరు కనుక బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. దుర్గాదేవి టెంపుల్ కి వెళ్ళండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ వారంలో బుధవారం రోజున, గురువారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అలాగే సోమవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే వ్యతిరేకత ఫలితాలు వస్తాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మిథున రాశి వారికి కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. ధన పరంగా కూడా మీకు సకాలంలో ధనం అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా అవుతే ఉంటారు. లవర్స్ కి మాత్రం 13 జనవరి నుంచి బ్యాడ్ టైం అనేది స్టార్ట్ అవుతుంది. మీరు మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ప్రపోజ్ చేస్తే గనక రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పంచమాధిపతి అయిన శుక్రుడు మకర రాశికి వెళ్తారు 13 జనవరి నుంచి. అంత అనుకూలంగా ఉండదు కాబట్టి, అష్టమ స్థానానికి వెళ్తున్నారు కాబట్టి మీ లవర్ కి మాత్రం ప్రపోజ్ చేయకండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందిగా ఉంటది. 13 జనవరి నుంచి గ్యాస్ట్రిక్ సమస్యలు, ఆయాసము ఇలాంటివి ఉండే అవకాశం ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. 13 జనవరి నుంచి శత్రులు అనేవాళ్ళు చాలా అధికంగా ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. 6వ స్థానం అధిపతి అయిన కుజుడు 17 జనవరి నుంచి అష్టమ స్థానానికి వెళ్తున్నారు. అష్ట కష్టాలను చూస్తారు. శత్రువులతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. హనుమాన్ చాలీసా, కాల భైరవ అష్టకాన్ని చదువుకుంటే కనుక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. కోర్టు కేసులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఎవరికైతే జన్మ జాతకంలో దశలు అంతర్దశలు యోగిష్టం లేదో వారికి మాత్రం ఇది వర్తిస్తుంది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది 17 జనవరి వరకు ఎక్కువ పెట్టుబడి పెట్టండి, మంచి ఫలితాలు చూస్తారు. దాని తర్వాత తక్కువ పెట్టుబడి పెట్టండి, మంచి ఫలితాలు చూస్తారు. మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. సప్తమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉన్నారు. మ్యారేజ్ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు ఈ వారంలో. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తోంది. శని భగవానుడు దశమ స్థానంలో ఉన్నారు. దాని మూలంగా మీకు కెరియర్ పరంగా ఇబ్బందులు ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. శనివారం పూట శనికి తైలాభిషేకం లాంటివి చేయించండి, ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.